బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గుతున్నట్టు మనం గమనించొచ్చు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,900గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అయితే 1,17,090 రూపాయలు. బంగారం ధరలు నిజానికి 3 రోజుల క్రితం ఆల్ టైమ్ హైక్లో ఉన్నాయి. ఒక దశలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,000 చేరుకుంది. కానీ మళ్ళీ అక్కడి నుంచి తగ్గడం ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్టయితే నిజానికి బంగారం ధర 3 రోజుల క్రితం ఒక ఔన్స్ వచ్చేసి $4,200. ప్రస్తుతం బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో $4,050లకు తగ్గింది. నిజానికి బంగారం ధర గడిచిన 2 రోజుల్లో దాదాపు $150 తగ్గినట్టు మనం గమనించవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు డిసెంబర్ నెలలో తగ్గించడం లేదు అనే వార్తలు జోరుగా కొనసాగుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గించకపోతే బంగారం ధర తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే డాలర్ విలువ పెరగడమే అని చెప్పాలి. వడ్డీ రేట్లు తగ్గించకపోతే డాలర్ విలువ పెరుగుతుంది. ఫలితంగా బంగారం ధరలు తగ్గడం ప్రారంభిస్తాయి. అమెరికా జారీ చేసినటువంటి ట్రెజరీ బాండ్స్ స్థిరంగా రాబడి అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్థిరంగా రాబడి ఇచ్చేటువంటి అమెరికా ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే టైంలో సేఫ్ పెట్టుబడిగా భావించే బంగారంలో తమ పెట్టుబడులను బయటకు తీసేందుకు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు తగ్గడం మనం గమనించవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ఇది ఒక ప్రధాన కారణము అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ తగ్గే కొద్దీ ధర తగ్గుతుంది. మరోవైపు బంగారం ధర తగ్గే కొద్దీ ఆర్నమెంట్ బంగారం ధర కూడా తగ్గడంతో బంగారు ఆభరణాలు తక్కువ ధరకు లభించే ఛాన్స్ ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్టయితే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గే అవకాశాలున్నాయని, ఆసియా మార్కెట్లో ఫిజికల్ గోల్డ్కు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని కూడా నిపుణులు అంటున్నారు.